మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి నుంచుంటున్నారు అండ్ అది చాలా మంచి విజన్ తో బాబాయ్ గెలవాలి. అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ రావడానికి ఉద్దేశం మంచి చేద్దామని. సో అలాంటి దానికి మేము అందరం కుటుంబ సభ్యులాగా బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి, ఇలా అమ్మవారి ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది. బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా, ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడితే మీకు ఏమనిపిస్తుంది? అంటే యూజువలీ ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాం, ఇంట్లో తమ్ముళ్ళకి అక్కలకి అన్న చెల్లికి. బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో ఉండే అదే ఏది కాన్స్టిట్యూన్సీ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిఠాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ బదిలేసుకుని వచ్చేలా చేస్తున్నారు. అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందం. ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది? నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే మొత్తం 6 మంత్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి.